సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 3న సముద్రంలోకి వెళ్లిన 7 మత్స్యకారులు ఇప్పటి వరకు ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన మరింత పెరిగింది. 19 రోజులు గడుస్తున్నా మత్స్యకారుల జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. విశాఖ తీరం నుండి పారాదీప్ సముద్ర జలాల వరకు గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఓడరేవుల నుండి సముద్రంలో సుమారుగా 300 నాటికల్ మైళ్ల పరిధిలో అధికారులు గాలిస్తూ ఉన్నారు. 4 నౌకలు 2 నేవీ హెలికాప్టర్ల సహాయంతో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయా అంటూ కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరొకవైపు సముద్రంలో వాతావరణ పరిస్థితులు, గాలింపు పరిధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ మరింతగా విస్తరిస్తూ ఉన్నారు. 19 రోజులైనా కూడా మత్స్యకారుల జాడ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగుతోంది. రైట్, ఇక ఈ సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు సంబంధించినటువంటి జాడ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు అయితే వారి జాడ కానరాలేదు. ఇదే క్రమంలో వారి కుటుంబాల్లో ఆందోళన రోజు రోజుకు కూడా తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి హెచ్ఎం నాయుడు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు ఎస్పీ రాహుల్ మీనా ఎప్పటికప్పుడు దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. గల్లంతైనటువంటి 7 మత్స్యకారులను క్షేమంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వారి జాడ అనేది లేకపోవడంతో ఆందోళనకరంగా ఈ అంశం అనేది మారడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆగస్టు 3న సముద్రంలో ఓడల రేవు నుంచి సముద్ర వేటకు వెళ్ళడం, అందులో కూడా వచ్చినటువంటి బోటు కొత్త బోటు కావడంతో ఈ కొత్త బోటుతో ప్రయాణం చేసినటువంటి సందర్భంలో అందులో అంత అధునాతన టెక్నాలజీ లేకపోవడం, విహెచ్ఎఫ్ వంటి వెరీ హై ఫ్రీక్వెన్సీ పరికరం అనేది వారి దగ్గర సరిగా అందుబాటులో లేకపోవడంతో వారి జాడ అనేది ఎంతవరకు కానరావట్లేదు. వారు వాడినటువంటి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందకపోవడంతో ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. అయితే వారు సజీవంగా ఉన్నారా, లేదంటే సముద్రంలో ఏదైనా అంటే 5వ తారీఖున ఆగస్టు 5వ తారీఖున సముద్రం అల్లకల్లోలంగా మారడం జరిగింది. వాతావరణం మార్పుల కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని చెప్పి మత్స్యశాఖ కూడా అప్పుడే హెచ్చరిక జారీ చేసింది. కానీ దానికంటే 2 రోజుల ముందే సముద్రంలో వేటకు వెళ్లడంతో మీరు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అన్న ఆందోళన కూడా ఒకవైపు కనిపిస్తోంది. ఒకవైపు ఏదైతే పారాదీప్ సమీపంలో ఒక ముత్యాలమ్మ బోటు అనేది అంటే ఎల్లో కలర్ లో ఉన్నటువంటి బోట్ ను అధికారులు ఐడెంటిఫై చేశారు. అయితే అది వీరికి సంబంధించినటువంటి బోటా, లేదంటే ఇతర మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దానికి సంబంధించి అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క విశాఖ తీరం నుంచి పారాదీప్ సముద్ర తీర ప్రాంతంతో పాటుగానే ఒడిశా, పశ్చిమ బెంగాల్లో తీరాల్లో కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కోస్ట్ గార్డ్ తో పాటుగానే నేవీ, అదేవిధంగా మత్స్యశాఖ, స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి ఏవైతే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఉన్నారో వీరందరికీ సమాచారం అందించినప్పటికీ కూడా వారి జాడ ఎంతవరకు కానరాలేదు. మేబీ ఇవాళ రేపట్లో ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ ఈ సహాయక చర్యల నుంచి కానీ ఏమైనా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సందర్భంలో కీలక అప్డేట్ ఏమైనా వస్తుందా లేదనేది చూడాల్సింది. మొత్తంగా వారు గల్లంతయ్యి వాళ్ళు 19వ రోజు అవుతుంది, ప్రభుత్వం దృష్టికి వచ్చి 5వ రోజు అవుతుంది. 5 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా వారికి ఒకవైపు 19 రోజులు గడిచినాయి. 2 మొత్తంగా అంటే నేవీకి సంబంధించిన 2 హెలికాప్టర్లు, 4 నౌకలు కూడా ఈ ఆపరేషన్ లో దిగి మొత్తంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తుంది. బట్ ఎట్లా అర్థం చేసుకోవాలి? 19 రోజులు గడుస్తున్నా కూడా ఒక చిన్న క్లూ, ఆచూకీ కానీ దొరకలేదు. అంటే వీళ్ళు బ్రతికే అవకాశం ఉందంటారా? అంటే కొన్ని సందర్భాల్లో మంత్రి హెచ్ఎం నాయుడు వివరణ ఇచ్చారు. మత్స్యకారులు గల్లంతయ్యి క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసులో కూడా అదే జరగబోతుందనే మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అంటే ఇండియా బోర్డర్ దాటి ఇతర దేశాల వైపు, అటు శ్రీలంక కానీ, పారాదీప్ వైపు కానీ, అంటే ఇటు బంగ్లాదేశ్ కానీ అలా సముద్ర తీర ప్రాంతాల్లోకి వెళ్తే వారిని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే బ్రతికే అవకాశం కనిపించింది. ఎందుకంటే వారు లాంగ్ డిస్టెన్స్ లో ఉండడం, అంటే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేని సందర్భాలు కూడా ఉంటాయి. అందులోనూ కూడా 300 నాటికల్ మైళ్ళ దూరంలో, అంటే దాదాపు 450 కిలోమీటర్ల డిస్టెన్స్ లో గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ వారి ఆచూకీకి లభ్యం కాకపోవడంతో ఈ రకరకాల అనుమానాలకు తావిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మేబీ ప్రభుత్వం కూడా వారిని సజీవంగానే తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుంది. అది ఎందువల్ల అనేది ఇంకా చూడాల్సింది. మొత్తంగా అయితే 5 రోజులు
గాలింపు చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇవాళ రేపట్లో ఏదైనా పురోగతి వస్తుందా, వారు సజీవంగా ఉన్నారా, లేదంటే ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా, లేదంటే అవుట్ ఆఫ్ ఏరియాకు వెళ్ళి ఎవరైనా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.